కొంచెం కొంచెం ఓకే కిందకి ముందుకు బిల్డింగ్ అమ్మా నాట్ చేంబర్ చేంబర్ సేవ్ ఫిల్మ్ ఛాంబర్ బిల్డింగ్ సేవ్ ఫిల్మ్ ఛాంబర్ బిల్డింగ్ సేవ్ ఫిల్మ్ ఛాంబర్ బిల్డింగ్ ठीक है सर వస్తున్నా ఫ్రంట్కి రండి లేడీస్ తక్కువ మంది ఉన్నారు కదా. అమ్మాయిని కొంచెం అటు రమ్మంటే బాగుంటుంది కదా, కనిపించట్లేదు లేడీస్. అక్కడ ఉంది ఒక అమ్మాయి. Okay, ma? Okay, sir. Anybody wants to ask anything? Yeah, so basically, this. ముందు రమ్మంటారా? ఓకే కవర్ కవర్ మైనస్ వెళ్ళాల్సినట్లును దీని సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని సంస్థలు కూడా ఇక్కడే ఉండేటట్టుగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వచ్చేసి దాంట్లో ఎన్నో సినిమాల్లో బ్రహ్మాండమైనవి ఉన్నాయి. వాటన్నిటికీ కూడా ఇక్కడ ట్రైనింగ్ సరిపడేటటువంటి హాల్స్ అవన్నీ కూడా కట్టుకోవాలి. అందుకని దీన్ని ఎవరికో డెవలప్మెంట్కి ఇచ్చేసి అందులో 300 షేరు వాళ్ళకి వెళ్ళిపోయి మనకి ఏమీ లేకుండా 25% ఉండకూడదు. లేని రోజుల్లో ఇక్కడ స్టార్టింగ్ చేసేటప్పుడు ఏమీ ఉండేది కాదు. అందరూ ఆ రోజులున్న పెద్దలందరూ అంటే డివిఎస్ రాజు గారు కావచ్చు, హనుమంతరావు గారు కావచ్చు, రామానాయుడు గారు కావచ్చు, ఎంఎస్ రెడ్డి గారు కావచ్చు, రాజేంద్ర ప్రసాద్ గారు కావచ్చు, రమేష్ ప్రసాద్ గారు కావచ్చు, అందరూ ఆలోచించి ఎలా వస్తే ఇక్కడ స్థిరపడుతుంది, ఇది ఎలా ఉపయోగపడుతుందని అప్పుడు డబ్బులు కూడా లేకపోయినా అందరూ రామానాయుడు గారు 10 లక్షలు, అరవింద్ గారు 5 లక్షలు అలా రకరకాలుగా ఇచ్చుకుంటూ లోన్ తీసుకొని ఒక ముందర చిన్న కాంప్లెక్స్ కట్టి దీని మీద ఇది ఎందుకంటే టోటల్గా మీరు చూసుకుంటే ప్లాన్లో ఇప్పుడు 40 ఎకరాలు 50 ఎకరాలు ఇచ్చారు. అందులో సెంట్రల్గా ఈ ఏరియాని ఏంటంటే పార్కుకి ఇచ్చారో దేనికి ఇచ్చారో నాకు కరెక్ట్గా తెలియకుండా మాట్లాడకూడదు. ఇది ఎమ్యూనిటీస్ కోసం ఇచ్చిన ప్లేస్ ఇది, ఈ ఫిలిం దీనికోసం. సో దీంట్లో ఇది డెవలప్ చేద్దామని చెప్పి అంచెలంచెలుగా దీన్ని కట్టుకుంటూ పైకి తీసుకొచ్చి ఇండస్ట్రీ స్థిరపడటానికి ముఖ్యమైన కారణం ఈ బిల్డింగ్ ఇక్కడ ఉండటం. అంతకుముందు ఏ షాపులు లేవు, ఎక్కడ పోవాలన్నా అక్కడికి వెళ్ళాలంటే ఎవరు వచ్చేవాళ్ళు కాదు. అటువంటి ఇది అయిపోయిన 5 సంవత్సరాలకి ప్రొడ్యూసర్స్ రావటం, వాళ్ళకి వచ్చిన తర్వాత ఇక్కడ రూములు లేవంటే అల్లు రామలింగ గారి పేరు మీద ఒక 10 రూములు ఎగ్జిబిటర్స్ రావడానికి కానీ ఎవరైనా ఉండటానికి తలా 1 లక్ష అలా ఇచ్చి కట్టుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ప్రొడ్యూసర్ కౌన్సిల్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్కువ మంది సినిమాలు తీస్తున్న తర్వాత పైన మీరు కట్టుకోండి అని చెప్తే ఆ డబ్బులంతా ఇక్కడ మొత్తం ఒక స్క్వేర్ ఫీట్కి ఇంత రేట్ చొప్పున పైన ప్రొడ్యూసర్ కౌన్సిల్ కట్టుకోమన్నారు. ప్రొడ్యూసర్స్ కట్టుకున్న తర్వాత ఫస్ట్ ఛాంబర్కి, అందుకనే రామానాయుడు బిల్డింగ్ వచ్చింది. ఆ తర్వాత ప్రొడ్యూసర్ కౌన్సిల్ వచ్చిన తర్వాత ఆ పక్కన వాళ్ళు సొసైటీ ఆఫీస్ కట్టుకున్నారు. ఆ తర్వాత నిర్మాతలకు ఆఫీస్ లేవని చెప్పేసి ఇక్కడ ఉన్న అల్లు రామలింగ బిల్డింగ్ పైన నిర్మాతలకి ఇక్కడ ఉన్న వాళ్ళకి లాటరీలు వేసి వస్తే తలా ఒక 8 ఆఫీసులు వచ్చింది. ఆఫీసులు అలా కట్టుకున్నారు. అంటే ఇండస్ట్రీ స్థిరపడటానికి ముఖ్యమైన కారణం ఈ బిల్డింగ్ కూడా. ఎందుకంటే సైట్లు ఇచ్చారు, కట్టుకొని ఇల్లు కట్టుకుంటే రావు కదా, ఫెసిలిటీస్ కోసం కష్టపడ్డది. ఇటువంటిది ఇది మనకి అందరికీ ఒక మద్రాసులో వాణిమహల్ ఉన్నా లేకపోతే ఏరియాలో పెట్టుకున్నప్పుడు ఇక్కడ ఇది అనేది చాలా గుర్తింపు. ఈ ఫిలిం నగర్ ఇండస్ట్రీ మొత్తాన్ని రావడానికి ఇవాళ ఫిలిం నగర్ ఒక తెలుగుది కాదు, మొత్తం రాష్ట్రం నుంచి వెళ్ళింది, దేశానికి వెళ్ళింది, దేశం నుంచి ఇంటర్నేషనల్కి వెళ్తుంది. అటువంటి దీంట్లో మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆయన ఒకటి అన్నారు, మొన్న వీళ్ళందరూ స్ట్రైక్ చేస్తే ఇది కాదు, ఇది నేను ఒక హబ్గా చేయాలి, ఇది ఇంటర్నేషనల్ నుంచి జనం వచ్చి ఇక్కడ షూటింగ్లు చేయాలి, ఇక్కడ ఎలాంటి ఇది జరగకూడదు, నేను మాత్రం వాటికి ఒప్పుకోను, దీన్ని ఎలా డెవలప్ చేయాలి ఏం చేయాలని చెప్పి ఆయన అన్నారు. ఆయన అంత ఇది తీసుకున్నప్పుడు దీన్ని నలుగురికి ఉపయోగపడేటట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్